ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. దేంట్లో? ఆత్మీయ జీవితంలో, విశ్వాసపు యొక్క జీవితంలో. ఏంటి? ముందు జరిగిన సందర్భాలన్నిటినీ కూడా ఏలియా మర్చిపోయాడు. తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని, అద్భుత కార్యాలు అన్నీ కూడా ఏలియా మర్చిపోయాడండి. ఏలియా మర్చిపోయి ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పటిదాకా దేవుని ఆలోచనానుసారంగా నడిచినటువంటి ఏలియా దాని తర్వాత దేవుని ఆలోచనలో నుండి బయటకు వచ్చి తన యొక్క ఆలోచనానుసారంగా నడవడం మొదలుపెట్టాడు. నడవడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా దేవుని కనుదృష్టిలో ఉన్నటువంటి ఏలియా దేవుని కనుదృష్టి నుండి బయటకు వచ్చి తన కనుదృష్టిలో నుండి చూస్తూ ఉన్నాడు. దేవుని కనుదృష్టిలో నుండి బయటకు రావడం కారణంగా అవిశ్వాసములోనికి ఈ యొక్క ఏలియా జారిపోయాడు. దేవుని కనుదృష్టిలో నుండి మనం బయటకు వెళితే, దేవుని కనుదృష్టిలో నుండి నీవు నేను బయటకు వెళితే జరిగే అనర్థాలు ఎన్నో తెలుసా? అవి చాలా భయంకరంగా ఉంటాయి. దేవుని కనుదృష్టిలో నుండి నీవు నేను బయటకు వచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాని తర్వాత జరిగే పర్యవసానాలన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పర్యవసానాలు నీవు నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది, నీవు నేను చూడవలసి ఉంటుంది. దేవుని కనుదృష్టి లేకపోతే ఏం జరుగుద్దో చెప్పనా? దేవుడు ఆదామును అవ్వను కలుగజేసి ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను అనేటువంటిది పరలోకమునకు సాదృశ్యము అని నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ పరలోకమునకు సాదృశ్యమైనటువంటి ఆ ఏదేను తోటలో వారిని దేవుడు పెట్టాడు. వారిని పెట్టి దేవుడు వారికి ఆత్మీయ నేత్రములు మాత్రమే తెరవజేశాడు. ఎప్పుడు? ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారికి ఏ నేత్రములు మూయబడ్డాయి అనంటే శారీరక నేత్రములు మూయబడ్డాయి. ఈ లోకమును చూడగలిగేటువంటి కన్నులు మూయబడ్డాయి. పాపాన్ని చూడగలిగేటువంటి కన్నులు మూయబడ్డాయి. దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు మాత్రమే తెరవబడి ఉంచినాడు దేవుడు. అందుకే వారు నేరుగా దేవుణ్ణి చూడగలిగారు, నేరుగా దేవుణ్ణి స్పర్శించగలిగారు, నేరుగా దేవునితో మాట్లాడగలిగారు, నేరుగా దేవునితో సాన్నిహిత్యాన్ని సంపాదించుకోగలిగారు. అన్నీ కూడా నేరుగా వారు చేశారు. ఎందుకు అనంటే దేవుడు వారికి ఆత్మీయ నేత్రములు తెలియజేశాడు కాబట్టి, ఆత్మీయ నేత్రములు తెరుచుకున్నటువంటి వారు కాబట్టి, అవి మాత్రమే దేవుడు తెరిచాడు కాబట్టి దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగారు. దాని తర్వాత దేవుడిని ముఖాముఖిగా చూసినటువంటి వారు ఎవరూ లేరు. ఒకవేళ నీవు మోషేని గమనిస్తే, ప్రభువా నేను నిన్ను చూడాలి అని అంటే నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూసి బ్రతకలేవు అని అన్నాడు దేవుడు. కానీ ఆ భాగ్యము దేవుడు ఆదాముకు అవ్వకు మాత్రమే ఇచ్చాడు. వారు మాత్రమే దేవుడిని నేరుగా చూడగలిగారు. కానీ వారి జీవితంలో అనుకోని సంఘటన ఒకటి వచ్చి పడింది. ఎప్పుడైతే అవిశ్వాసమునకు చోటు ఇచ్చారో, ఎప్పుడైతే సాతానుకు చోటు ఇచ్చారో, వారి యొక్క జీవితంలో జరిగింది ఏంటి అనంటే వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి, వారి యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతానుడు వచ్చాడో వారి జీవితంలో వచ్చినటువంటి పెను మార్పు ఏంటో తెలుసా? ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి, శారీరక నేత్రములు తెరవబడ్డాయి, పాపాన్ని చూసేటువంటి కన్నులు ముందు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతానుడు ప్రేరేపించాడో పాపాన్ని చూడగలిగేటువంటి కన్నులు తెరవబడ్డాయి. దేవుని కను దృష్టిలో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి ఆదాము అవ్వ చూసింది ఏంటో తెలుసా? అత్యంత ఘోరమైనటువంటి పాపాన్ని చూశారు, అత్యంత ఘోరమైనటువంటి సన్నివేశాలను చూశారు, ఒకరినొకరు చంపుకోవడం చూశారు. ఆదాము అవ్వ కొడుకున పుట్టినటువంటి వాళ్ళే ఒకరు పొడుచుకుని చచ్చారు. కయ్యేను హేబేలు మీద పడి చంపాడు. అప్పుడు దాకా నరహత్య అనేటువంటిది లేదు, పాపం అనేటువంటిది వచ్చింది.
ఈరోజు నీవు నేను పాపమును చూడగలుగుతూ ఉన్నాము అని అంటే, నీవు నేను పాపమును చూసి కూడా చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాము అని అంటే, మనం నిత్యము పాప పంకిలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అని అంటే, నిత్యము పాపముతో సాంగత్యం చేస్తూ ఉన్నాము అని అంటే, దానికి కేవలం కారణం ఏంటో తెలుసా? ఆ రోజు మన యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. మన పితరుడైనటువంటి ఆదాము యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడడం కారణంగా, శారీరకమైన ఈ లోకమును పాపమును చూడగలిగేటువంటి కన్నులు తెరవబడడం కారణంగా మనం ఈరోజు పాపాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పాపంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని కను దృష్టి నుండి బయటకు వెళ్తే ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఆలోచన చేయండి. ఇదే సంఘటన మోషే జీవితంలో కూడా జరిగింది. మోషేని అన్నాడు దేవుడు, అయ్యా నువ్వు బండతో మాట్లాడు అని అన్నాడు. మోషే చేసింది ఏంటో తెలుసా? బండతో మాట్లాడలేదు. నీళ్లు రప్పించేది నేను అని బండను కొట్టాడు. బండను కొట్టడం కారణంగా జరిగింది ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడికైతే మోషేను తీసుకుని వెళ్ళాలి అని దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడో అక్కడికి వెళ్ళకుండా మోషే మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది. ఎందుకు అనంటే, వారు దేవుని కను దృష్టిని నుంచి బయటకు రావడం కారణంగా, దేవుని కనుదృష్టి నుండి బయటకు వచ్చిన కారణంగా జరిగింది అనర్థం, జరిగింది భయానకమైనటువంటి పరిస్థితి, జరిగింది భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆలోచన చేయండి. అవిశ్వాసం అనేటువంటిది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అనంటే, దేవుని కనుదృష్టి నుండి మనల్ని పక్కకు నెట్టి, దేవుని ఆలోచన నుండి మనల్ని పక్కకు నెట్టి, మన ఆలోచనలు కొనసాగేటట్లుగా ఇది చేస్తుంది.